తప్పకుండా బొల్లాయి పని కూడా పార్టీలకు చెప్తున్నారు. ఈరోజు మే 13వ తేదీన జరుగుతున్న ఎన్నికల సంగ్రామానికి మనందరినీ ఓటక్కు అడగడానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నేత, బడుగు బలహీన వర్గాల ప్రతినిధి అయినటువంటి మన పూంపేటి ప్రకాష్ రెడ్డి అన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, కనగానపల్లి మండలం నుంచి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నా అక్కలకు, నా అన్నలకు, నా తమ్ముళ్లకు అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా. మనమందరం ఆలోచన చేసుకొని ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసిన పరిటాల కుటుంబానికి, ఈ 5 సంవత్సరంలో పరిపాలన చేసిన తోపర్తి కుటుంబానికి తేడా గమనించవలసిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పరిటాల రవీంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో భయప్రాంతం గురి చేసి ఆరువాసి వాళ్ళని అడ్డం పెట్టుకొని 2 దఫాలుగా విజయం సాధించినాడు. మళ్లీ పరిటాల సునీతమ్మ వాళ్ళ భర్త చనిపోయినప్పుడు ఆ సానుభూతితో గెలిచి మంత్రిగా అయ్యి 5 కిలోమీటర్లు ఉన్న వెంకటాపురానికి 5 కిలోమీటర్లు ఉన్న పేరూరు డ్యాముకు నీళ్లు తెచ్చిండే సందర్భం లేదు. కానీ మన ప్రకాష్ రెడ్డి అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కర్ణాటక ప్రాంతం నుండి కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి కర్ణాటక భూభాగం నుండి మన పేరూరికి డ్యాముకి నింపిన ఘనత మన ప్రియతమ నాయకుడు తోపర్తి ప్రకాష్ రెడ్డి అని సందర్భం తెలియజేస్తున్నా. అదేవిధంగా 20 సంవత్సరాలుగా పరిపాలన చేసిన పరిటాల కుటుంబం ఏమాత్రం ఏ ఒక్క రైతుకు కానీ ఉచిత బోరు వేసిన సందర్భం లేదనే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ప్రియతమ నేత ఎమ్మెల్యే కాకముందే 2000 బోర్లు వేయించిన ఘనత మన నాయకుడు ప్రకాష్ రెడ్డి అని తెలియజేస్తున్నా. అదేవిధంగా 2019 ఎలక్షన్ లో 25,000 మెజార్టీతో మనం అందరం గెలిపిస్తే మనందరూ రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళా 2,000 బోర్లు వేయించిన ఘనత మన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ మండలానికి 3,500 ఇండ్లు నిర్మించిన ఘనత మన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నగారు అని తెలియజేస్తున్నా. మీ అందరూ ఇవన్నీ ఆలోచన చేసుకొని పరిటాల కుటుంబం పెత్తందారు వ్యవస్థతో పరిపాలన చేస్తుంది. మన అన్న బడుగు బలహీన వర్గాల నాయకత్వంలో పనిచేస్తాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీ సభ్యులు పెత్తనం ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. మన ప్రకాష్ రెడ్డి అన్న గెలిపిస్తే మనము వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతాయి. అదేవిధంగా 1వ తేదీ వస్తే అవ్వ తాతకు ఇంటి దగ్గరికి పింఛన్ అనే పథకం అందజేస్తారనే విషయాన్ని అందరూ ఆలోచన చేయాలి. ఇవన్నీ ఆలోచన చేసుకొని మే 13వ తేదీ జరుగుతున్న ఎలక్షన్ లో మనమందరూ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నకు, ఎంపీ శాంతమ్మకు 2 ఓట్లు ఫ్యాన్కు కిరకిర తిరిగే విధంగా ఓటు వేయించి గెలిపించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నేతలకి మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.